గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు తోమా అనే భక్తునితో ఆయన శిష్యునితో చెప్తున్న మాటలు యోహాను సువార్త 20:29 అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మంచైనా చెడైనా చూసి నమ్మితే కంటే చూడకుండా నమ్మితే మనం ధన్యులం. ఎదర్ గుడ్ ఆర్ ఈవిల్, మంచైనా చెడైనా. లేదండి నేను చూసే నమ్ముతానండి అంటే, ఉదాహరణకి చెడు తీసుకోండి. చెడు గురించి మనం విన్నప్పుడు ఓకే ఇది చెడు, నేను దాని జోలికి వెళ్ళకూడదని నమ్మాలి. అది చెడో కాదు నేను చూసి అప్పుడు నమ్ముతానంటే అది చూడడం ఇట్ సెల్ఫే తప్పు అవుతుంది కదా. మంచి, అది మంచో కాదో నేను చూసి నమ్ముతానంటే ఆ మంచిని చూచుట ధన్యతే, కానీ ఆ మంచిని చూచే భాగ్యం ఎవరికి ఉన్నది? మంచి అంటే ఏంటి? వాట్ ఈజ్ గుడ్? ఈ లోకంలో ఏది గుడ్ కాదు, ఓన్లీ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చూద్దామంటే కనబడినప్పుడు నేను చూస్తేనే కానీ ఆ మంచి నందు నేను విశ్వసించను అన్నప్పుడు మన జీవితంలో మనం ఆ మంచిలో విశ్వసించలేము. చెడుని చూస్తేనే కానీ నేను నమ్మనంటే వన్స్ చెడు చూసిన తర్వాత మన చెడ్డవారం అయిపోతాం, మనం మంచిలో ఉండలేం. కాబట్టి చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. మరి ఎలా నమ్మాలని అంటే ఆ మంచి గురించి అయినా చెడు గురించి అయినా ఏదో ఒక విధంగా దేవుడు మనకి వినిపిస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలనే, చూడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. చూసాము అంటే నేత్రాశకు గురవుతూ ఉంటాం. కాబట్టి గమనించండి, మంచిని ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటే అంతగా దీవింపబడతాం. చెడు గురించి తెలుసుకుని అది చూడకుండా తెలుసుకున్న దానితోనే లిమిటేషన్ పెట్టుకుని మనం మేలుకుని అంతకంటే ఎక్కువగా నేను ఇది తెలుసుకోకపోవడమే మంచిది అని మనం బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం మనకి చాలా మంచిది. అందుకనే పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు ఆయన ప్రసంగాల్లో ఒక చిన్న బిడ్డను చూచి మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ చిన్న బిడ్డను పోలి ఉండండి అన్నాడు. పౌలు భక్తుడు అంటారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20లో, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. చిన్నపిల్లలు లాగా మీరు ఉండాలని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేని గురించి అన్నాడంటే దుష్టత్వం విషయంలో. ఎదిగే కొలది ఈవిల్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుద్ధి విషయంలో మాత్రం మనం ఎలా ఉండాలట? చిన్నపిల్లలా ఉండకూడదట. బుద్ధి విషయంలో పరిపక్వత చెందిన పెద్దవారుగా ఉంటూ, దుష్టత్వం విషయంలో, అందుకు ఇంగ్లీష్ బైబిల్లో దానికి వేరియేషన్ ఏమన్నాడంటే, బుద్ధి విషయంలో చిన్నపిల్లలుగా ఉండొద్దు, చిల్డ్రన్గా ఉండొద్దు. దుష్టత్వం విషయంలో అయితే బేబీస్గా ఉండండి. చిల్డ్రన్ కన్నా బేబీస్, ఇన్ఫాంట్ బేబీస్. అంటే ఎంత చంటి బిడ్డ అయితే అంత ఈవిల్ తక్కువ ఉంటుంది కదా. ఎంతగా మనము ఆ యొక్క పాపము గురించి ఎక్కువగా మనము దాని గురించి డీప్గా వెళ్ళకుండా ఉంటే అంత మంచిది. కాబట్టి ప్రియులారా, మంచే కానీ చెడే కానీ వింటే సరిపోద్ది. చూస్తేనే కానీ నేను నమ్మను, చూసి దాన్ని తెలుసుకుంటాను అని అంటే అన్నిటి మీద రీసెర్చ్ చేయడం అంత మంచిది కాదు మనకి. భక్తుడైనటువంటి సొలొమోను నా కన్నులు ఆశించినవి అన్నీ చూసి దాని మీద రీసెర్చ్ చేద్దాం అనుకున్నాడు. చివరికి ఏమైపోయాడండి? ఆ కన్నులు ఆశించిన వాటి అన్నీ చూచి హృదయం ఆశించిన వాటి అన్నిటినీ కూడా ఆయన కోరికలు తీర్చుకుని చివరికి నా బ్రతుకు వ్యర్థమైపోయిందని బాధపడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏమి చూస్తున్నామో ఏమి వినుచున్నామో జాగ్రత్తగా ఉంటూ, చెడు విషయంలో ఇది చెడు అంతే, అంతకు మించి ఎందుకు చెడు, ఎంతవరకు చెడు, ఎలా చెడు, అది సాతానుడు మనల్ని అలా చెడులో దింపేస్తాడు.
అది చెడు అన్నప్పుడు అంతకు మించి ఇన్ఫర్మేషన్ మనకు అనవసరం. ఇది మంచి అన్నప్పుడు ఆ మంచి గురించి ఎంత తెలుసుకున్నా మంచిది. చూస్తేనే కానీ నేను నమ్మను అనే స్థితిలో ఉండకుండా తోమా గారిని చూసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చూచి నమ్మేవయ్యా, చూడకుండా నమ్మువారు ధన్యులు. చూడకుండానే నమ్మిన వారు అనేక మంది మనం ఉన్నాం. దేవుణ్ణి మనం చూడలేదు కానీ నమ్ముతున్నాం. అలాగే చెడుతనాన్ని మనం చూడకుండా దాని గురించి ఎక్కువ తెలుసుకోకుండా చెడు అన్నప్పుడు అది నమ్మి దానికి దూరంగా ఉండి దేవునికి ప్రీతికరంగా మారదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవుని వాక్యమును ఎక్కువగా ధ్యానిస్తూ దేవునిలో బలపడుతూ చెడుతనాన్ని విసర్జించుకుని మంచిని హత్తుకుందాం. దేవుడు మన జీవితంలో ఈ మాటలు ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సిలువుగా చిక్కులు పెట్టే పాపముతో సాతానుడు మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు. ఇది పాపమని తెలిసిన తర్వాత, ఇది అపవిత్రమని తెలిసిన తర్వాత, ఎందుకు పాపమో, ఎంతవరకు అపవిత్రమో, అది అపవిత్రమా కాదా చూద్దాం అనే తపన సాతానుడు మాలో పెట్టి మమ్మల్ని ఇంకనూ తండ్రి పాపంలో దింపడానికి చూస్తుండగా, సాతాను తంత్రం ఎరిగిన వారమై చెడును, ఈవిల్ను ప్రభువా, అది చెడు అని అంతవరకే తెలుసుకుని అంతకంటే ఎక్కువగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కనుక నీ మంచినే మేము చేపట్టి ప్రభువా హత్తుకుని నాయన నీకే ప్రీతికరంగా జీవించే భాగ్యము నీ వాక్యము ద్వారా వినుట ద్వారా విశ్వాసములో బలపడి ముందుకు సాగే ధన్యత, రక్షణ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేన అభిషేకం మనపై దిగి వచ్చి మనలను సత్యములో, సంరక్షణలో, పరిశుద్ధతలో త్రియేక దేవుడు నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.